నమస్తే మన ఊరు మన వార్తలకి స్వాగతం. నేను సునీల్. పవన్ కళ్యాణ్ ఫోటో లేదని రగడ, రియల్ ఎస్టేట్ వ్యాపారుల మోసం, బాలుడి ప్రాణం తీసిన ఆన్లైన్ గేమ్స్, పగలు సహజీవనం, రాత్రి దోపిడీ. మరిన్ని విశేషాలను మన ఊరు మన వార్తలలో ఇప్పుడు చూద్దాం. విజయవాడలో పలు రహదారుల అభివృద్ధి పనులకు మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కేసినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. విజయవాడ 8వ డివిజన్ టిక్కిల్ రోడ్డు, 4వ డివిజన్ భారతీనగర్ 3వ లైన్ సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. గత పాలకులు కార్పొరేషన్ నిధుల్ని కూడా మళ్లించి నగరంలో ఎలాంటి అభివృద్ధి లేకుండా చేశారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. కూటమి ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని గాడిలో పెడుతోందని ఆయన తెలిపారు. హైదరాబాద్కు ధీటుగా అమరావతి అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 సంవత్సరాల్లో మున్సిపాలిటీకి ఒక్క పైసా లేదు. 15th ఫైనాన్స్ ఫండ్స్ వాళ్ళే దోచేసుకున్నారు, వేరే ఆటికి మళ్ళీ ఇచ్చేశారు. ఒక రోడ్డు వేసిన పాపం లేదు, ఒక డ్రైన్ వేసిన పాపం లేదు. 5 సంవత్సరాలు అసలు ఎవరు కూడా అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. ప్రజాప్రతినిధులు ఎవరు లేరు, ఎమ్మెల్యేలు లేరు. ఇవాళ పిలిస్తే పలికే ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇవాళ పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అటు మున్సిపల్ శాఖ మంత్రులు గతంలో మరి అమృత్ స్కీమ్ ఫండ్స్ అవన్నీ కూడా లాస్ట్ వీళ్ళు మ్యాచింగ్ ఫండ్స్ ఇవ్వడం కారణంగా అవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయాయి. ఇవాళ మళ్ళీ అవన్నీ కూడా వస్తున్నాయి. రాబోయే కాలంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు ముందు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. వినియోగదారులకు చట్టంపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్న మంత్రి, గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. గతంలో ఏదైనా వస్తువులు తయారు చేసినప్పుడు ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే వాళ్ళని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. సేల్స్ పెంచుకోవడానికి వ్యాపారస్తులు తప్పుడు ప్రచారం చేస్తారని, అలాంటి వాటిని కట్టడి చేయాలంటే చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని నాదెండ్ల మనోహర్ సూచించారు. మనం ఒక నమ్మకంతో కొన్న ప్రోడక్ట్కి, ఆ సర్వీస్కి సరైన విధంగా రెస్పాన్స్ లేకపోతే మనలో మనం ఆ బాధ కలగకుండా ఖచ్చితంగా దీనికి ఒక రిడ్రెసల్ మెకానిజం ఉండాలి అనేది మనందరం కూడా పోరాడి అవసరమైతే ఆ కంపెనీస్ కానివ్వండి, ఆ సర్వీస్ ప్రొవైడర్స్ కానివ్వండి, వాళ్ళని మనం లయబుల్ చేసే విధంగా మనందరం కూడా చట్టం గురించి అవగాహన పెంచుకోవాలి. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ని ఆయన కార్యాలయంలో ముస్లిం మత పెద్దలు సన్మానించారు. ప్రభుత్వం ఇమాంలకు గౌరవ వేతనం ప్రకటించినందుకు ఎమ్మెల్యేను సన్మానించారు. టీడీపీతోనే మైనారిటీల అభివృద్ధి సాధ్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పారు. గత జగన్ ప్రభుత్వం ఇమాం, మౌజిల్లను గౌరవ వేతనాలు ఇవ్వకుండా పెండింగ్లో పెట్టారని విమర్శించారు. ఇమాంకు 10,000, మౌజన్కు 5,000 రూపాయలు గౌరవ వేతనం చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కందికుంట తెలిపారు. ఇమాం, మౌజాన్లకు ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎవరైతే ఆ కమ్యూనిటీని చూపించే అవకాశం పుచ్చుకున్నారో వాళ్ళు ఇల్లు కట్టారు, కానీ ఇమాం మౌజన్లకు ఇల్లు ఇలా. వాళ్ళు జీతాలు పెన్షన్లు తీసుకున్నారు, కానీ ఇమాం మౌజన్లకి గౌరవ వేతనాలు ఇవ్వాల. చిన్నేరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు ఇల్లు కట్టించాలనే ఆలోచన ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేగా మా నాయకత్వం. అంతేకాకుండా పేద ముస్లిమ్స్ రోడ్డు మీద పెళ్లిళ్ళు చేసుకుంటే 3,000 రూపాయలు ఒక కళ్యాణ మండపానికి రేట్ ఫిక్స్ చేసి కళ్యాణ మండపం కట్టించింది కూడా మేము ముస్లిమ్స్ కోసము, మేము కట్టించిందే ప్రతిపక్షం కూడా వాళ్ళు ఎట్లా. ఏలూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం హాలులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోవడంపై కూటమి నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కౌన్సిల్ హాలులో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో కూడా ఉండాలన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో కౌన్సిల్ సమావేశ హాలులో ఏర్పాటు చేయాలని కూటమి కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమైంది. ఈ నెల 27న పోరుబాట పేరుతో కరెంటు ఆఫీసుల ముట్టడికి పిలుపునిచ్చింది. కరెంటు ఛార్జీల పెంపుతో సామాన్యులపై భారం పడనుందని వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. టెక్కలిలో జరిగే పోరుబాటలో అధిక సంఖ్యలో పాల్గొనాలని వైసీపీ నేతలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 2025వ సంవత్సరం 10 టీవీ క్యాలెండర్ను సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆవిష్కరించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ అవినీతి బాగోతాలను ఎప్పటికప్పుడు వెలికి తీస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య 10 టీవీ వారధిగా నిలుస్తోందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే 10 టీవీని అభినందించారు. కొత్త సంవత్సరంలో సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. జనవరి 10, 11, 12 తేదీలలో నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్కు ప్రజలంతా హాజరు కావాలని విజయశ్రీ సూచించారు.
ఈరోజు 10TV వాళ్ళది నూతన సంవత్సర క్యాలెండర్ ఓపెన్ చేయడం జరిగింది. అలాగే 10TV వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సరంలో 10TV వాళ్ళు ఇంకా మంచి ప్రోగ్రామ్స్ అందరికీ అందిస్తూ ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ నూతన సంవత్సరంలో మన సూలూరుపేట నియోజకవర్గం కూడా అభివృద్ధి బాటలో నడిపిస్తాను. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలపై జగిత్యాలలో కాంగ్రెస్ నిరసనలతో హోరెత్తించింది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ సత్యప్రసాద్కు ఫిర్యాదు చేశారు. అంబేద్కర్ రాజ్యాంగం వల్లే నరేంద్ర మోదీ దేశానికి ప్రధాని అయ్యారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. అమిత్ షా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు. మాకు కనబడుతున్న దేవుడు ఏదైతుందో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పారు. ఆ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే వీళ్ళ కేంద్రంలో వీళ్ళ మోడీ గారు ప్రధానమంత్రి కాగలిగిందని చెప్పారు. కేంద్రంలో మోడీ గారు ప్రధానమంత్రి అయిండు అని చెప్పారంటే అది భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు సెలవే అని చెప్పక తప్పదని చెప్పట్లేదు. ఇలా రాష్ట్రాలు ఏర్పాటు కావడం జరిగింది, ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగిందంటే అది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించిన ఒక రాజ్యాంగం. పార్లమెంట్ సమావేశాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సిరిసిల్లలో కాంగ్రెస్ ఆందోళన చేసింది. అంబేద్కర్ సమ్మాన్ మార్చ్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం, కేకే మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అక్కడి నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అమిత్ షాను వెంటనే మంత్రివర్గంలో నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ పరిగిలో కాంగ్రెస్ శ్రేణులు అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆందోళన చేశాయి. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానపరిచేలా వ్యాఖ్యానించిన అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుంచి బహిష్కరించాలని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి రాష్ట్రపతిని కోరారు. అమిత్ షాపై చర్యలు తీసుకోకుంటే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళన మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షాను ఈ యొక్క రాష్ట్రపతి చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ, ఒకవేళ ఆయన పైన చర్యలు తీసుకోకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మరి ఈ యొక్క ఉద్యమం కొనసాగుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అన్ని అనుమతులు ఉన్నాయని, అన్ని సౌకర్యాలు కల్పిస్తామంటూ కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమాయకులను మోసం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి గ్రామ శివారులో గల రాజరాజేశ్వర వెంచర్లో మౌలిక వస్తువులు కల్పించకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. 7 ఏళ్ల క్రితం 700 మందికి సభ్యులకు ఫ్లాట్లు విక్రయించి సొమ్ము చేసుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇప్పటి వరకు మౌలిక వస్తువులు కల్పించలేదు. దీనిపై వెంచర్ యజమానులను ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు అధికారులు న్యాయం చేయాలని కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా మంతని మండలం పోతారం గ్రామంలో ఉన్న సోలార్ పవర్ ప్లాంట్ ముందు రైతులు ఆందోళన చేశారు. సోలార్ పవర్ ప్లాంట్ మధ్యలో నుంచి వచ్చేటువంటి కెనాల్ నీటిని రాకుండా చేసిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం రైతుల పంట భూములకు నీళ్లు ఇవ్వాలన్నారు ఆందోళనకారులు. పురుగుల మందు డబ్బాతో బలవన్మరణానికి ప్రయత్నం చేసిన రైతులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 13వ తేదీన వెలువడిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానిస్టేబుల్ ఫలితాలలో ఢిల్లీ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందిన వారు ఉద్యోగాలు సాధించారు. బీఎస్ఎఫ్లో 21 మంది, సిఐఎస్ఎఫ్లో 10 మంది, సిఆర్పీఎఫ్లో 5, ఏఆర్లో 3, ఎస్ఎస్బీ 2 ఉద్యోగాలు లభించాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 1, ఇండియన్ నేవీలో 5 ఉద్యోగాలు సాధించినట్లు ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ కొత్త సతీష్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోనే అత్యున్నత బోధనా ప్రమాణాలతో శిక్షణ అందిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అమ్మాయిలకి కూడా డిఫెన్స్ ఉద్యోగాలకు కోచింగ్ ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సతీష్ రెడ్డి సూచించారు. అటువంటి కఠినతర క్వశ్చన్స్ని కూడా వాళ్ళు సింపుల్గా సాల్వ్ చేసే విధంగా వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ వాళ్ళు ఇచ్చేటువంటి టెక్నికల్ పాయింట్స్ కావచ్చు, టీచింగ్ వేలో కావచ్చు, గ్రౌండ్లో ఎలా సక్సెస్ కావాలని చెప్పి ఇక్కడ ఉన్న పీటీలు వాళ్ళకి ఇచ్చేటువంటి ట్రైనింగ్ కావచ్చు, చాలా అద్భుతంగా వాటిని యూటిలైజ్ చేసుకొని ఎక్కువ మంది పిల్లలు మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ తరఫున డిఫెన్స్ ఉద్యోగాలకు సెలెక్ట్ కావడం జరుగుతుంది. గత సంవత్సరం నుంచి మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీలో అమ్మాయిలకు కూడా డిఫెన్స్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగాలకు అవకాశం వచ్చింది. వాటికి కూడా మనం డిఫెన్స్లో అమ్మాయిలకు కూడా మనం ట్రైనింగ్
2024 సంవత్సరంలో నారాయణ స్కూల్స్ విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఒలింపియాడ్ పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్లు విద్యాసంస్థల డైరెక్టర్స్ సింధూర నారాయణ, శరణి నారాయణ తెలిపారు. మాదాపూర్లోని నారాయణ విద్యాసంస్థల ప్రధాన కార్యాలయంలో విజయం సాధించిన విద్యార్థులను సత్కరించి కేక్ కట్ చేశారు. ఆస్ట్రానమీ, సైన్స్, మ్యాథమెటిక్స్, ఒలింపియాడ్ పోటీ పరీక్షల్లో నారాయణ స్కూల్ విద్యార్థులు బంగారు పతకాలు సాధించడంతో పాటు ఛాంపియన్ టైటిల్ను కైవసం చేసుకున్నారని వారు తెలిపారు. ఈ అద్భుతమైన విజయాలు విద్యార్థులు అంకిత భావానికి, మా అధ్యాపకుల అనితర సాధ్యమైనటువంటి ప్రతిభకు నిదర్శనమన్నారు. 2024 నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారండి. అండ్ ఎప్పటిలాగే నారాయణ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అద్భుతంగా చేశారు. మా స్టూడెంట్స్ అద్భుతంగా నేషనల్ లెవెల్లో ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసి గోల్డ్ అండ్ సిల్వర్ మెడల్స్ తో ఇండియాకి వెనక్కి వచ్చారు. ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ మూమెంట్ ఫర్ అస్. జూనియర్ సైన్స్ ఒలింపియాడ్ తీసుకున్నట్టయితే డిసెంబర్లో జరిగింది. ఇది రొమానియాలో కండక్ట్ చేశారు ఎగ్జామ్ ని. ఈ ఇంటర్నేషనల్ లెవెల్లో 6 గోల్డ్ మెడల్స్ ఇస్తే ఆ 6 గోల్డ్ మెడల్స్ ఇండియానే విన్ చేసి వరల్డ్ ఛాంపియన్షిప్ ఇండియాతోనే ఉంచుకోవడం అన్నది జరిగింది. దీనికి యాజ్ అన్ ఇండియన్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. ఆ 6 గోల్డ్ మెడల్స్ లో 2 gold medals are won by Narayana group of students, Shwetank and. ఇక వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. నిన్న సాయంత్రం 6:45 నుంచి ఇవాళ ఉదయం 9 గంటల వరకు ఏసీబీ దాడులు కొనసాగాయి. 5 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ సబ్ కలెక్టర్ కార్యాలయ అడ్మినిస్ట్రేషన్ అధికారి ఏవో దానయ్య, సీనియర్ అసిస్టెంట్ మాణిక్రావు ఏసీబీకి పట్టుబట్టారు. ఇక దీంతో ఏసీబీ అధికారులు వారి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. నిందితులు ఏవో దానయ్య, సీనియర్ అసిస్టెంట్ మాణిక్రావులను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించారు. హైదరాబాద్లో 39 మంది ట్రాన్స్జెండర్లు ట్రాఫిక్ డ్యూటీలో చేరారు. సెలెక్ట్ అయిన ట్రాన్స్జెండర్లకు 15 రోజుల పాటు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రైనింగ్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అర్హులైన ట్రాన్స్జెండర్లకి ట్రాఫిక్ పోలీస్ విభాగంలో ఉద్యోగాలు దక్కాయి. ఉద్యోగం చేయడం చాలా హ్యాపీగా ఉందని, అధికారుల నుంచి తమకు సహకారం ఉందని ట్రాన్స్జెండర్లు తెలిపారు. తమకు ఈ అవకాశం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్కు వారు కృతజ్ఞతలు తెలిపారు. పోస్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది. మాకు ఈరోజు అంతా చాలా బాగా జరిగింది అనమాట. ఇక్కడ సిగ్నల్స్ ఎలా మూవ్ అవుతున్నాయి, ఎలా ఆపాలి, ఎలా పంపించాలి అనేది సార్ మాకు ప్రతిదీ దగ్గరుండి మా సార్ వాళ్ళు మాకు చూపిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సార్, మీరు మాకు ఇచ్చినటువంటి మంచి సువర్ణ అవకాశాన్ని మేము ఖచ్చితంగా వాడుకున్నాం సార్. ఇప్పటికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని తిరుపతి నగరంలోని అన్నమయ్య విగ్రహానికి అపచారం జరిగింది. అన్నమయ్య విగ్రహానికి శాంతాక్లాజ్ టోపీ పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. దీన్ని వ్యతిరేకిస్తూ హిందూ సంఘాలు రోడ్డుపై నిరసనకు దిగారు. బజరంగ్ దళ్ హిందూ కార్యకర్తలను సముదాయించి ఆందోళన విరమింపజేశారు పోలీసులు. తిరుమల శ్రీవారి ఆలయంలో వచ్చే నెల వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరగనున్నాయి. భక్తులకు జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనుంది టీటీడీ. ఈ సందర్భంగా 10 రోజులకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి 2 రోజులకు 10,000 టికెట్లు, మిగతా 8 రోజులకు రోజుకు 15,000 చొప్పున 1,20,000 టికెట్లు విడుదల చేశారు. మొత్తం 10 రోజులకు కలిపి 1,40,000 వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఆన్లైన్లో విడుదల చేశారు. ప్రముఖ నటుడు రావు రమేష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు రావు రమేష్. నటుడు రావు రమేష్తో ఫోటో దిగేందుకు పలువురు భక్తులు పోటీ పడ్డారు. మరికొందరు సెల్ఫీ తీసుకున్నారు. టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా టీటీడీ కార్యక్రమాలు నిర్వహించడానికి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు టీటీడీ ఈవో తెలిపారు. ప్రతి రాష్ట్ర రాజధానిలో టీటీడీ ఆలయాలు నిర్మిస్తామని ఆలయ ఈవో శ్యామలరావు వెల్లడించారు. స్విమ్స్ హాస్పిటల్కు జాతీయ హోదా కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామన్నారు. తిరుమల పర్యటనలో భక్తుల ఆరోగ్య సమస్యలు గుర్తించి సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. దర్శనం, వసతి సౌకర్యాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. భక్తులకు అందించే సేవలపై వారి సమస్యలను తెలుసుకునేందుకు ఫీడ్బ్యాక్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తిరుమలలోని హోటల్స్ టెండర్ల కేటాయింపులో మార్పులు చేస్తామని ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుమలలో భక్తులకు ప్రైవేట్ రెస్టారెంట్ల ద్వారా నాణ్యమైన ఆహారం అందించడానికి రూపొందించిన
నూతన పాలసీకి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో అన్నప్రసాద తయారీ కేంద్రంలో ప్రస్తుతం ఉన్న సిబ్బంది సరిపోవడం లేదని, అన్నప్రసాద తయారీ కేంద్రంలో అదనంగా 258 మంది సిబ్బందిని నియమిస్తామని టీటీడీ ఈవో తెలిపారు. తిరుమలలో ఫుడ్ సేఫ్టీ విభాగాన్ని ఏర్పాటు చేయాలని తిరుమల పాలక మండలి సమావేశంలో నిర్ణయించినట్లు చెప్పారు. ముంబైలో నిర్మాణంలో ఉన్న శ్రీవారి ఆలయం పక్కనే 3.5 ఎకరాల్లో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం నిర్మించాలని నిర్ణయించామన్నారు. భక్తుల సౌకర్యార్థం క్యూ కాంప్లెక్స్ దగ్గర 3.6 కోట్ల రూపాయలతో టాయిలెట్స్ నిర్మించాలని నిర్ణయించామన్నారు. ఒంటిమిట్ట రామాలయంలో 42 లక్షల బంగారు కలశం ఏర్పాటు చేశామని చెప్పారు. కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంప్రదాయ పాఠశాల నిర్వహణకు 2 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. శారదా పీఠానికి కేటాయించిన మఠం లీజు రద్దు చేయడానికి నోటీసులు జారీ చేశామని, వారి సమాధానంపై తదుపరి చర్యలు ఉంటాయని టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు.